మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. జీరా, సోంఫ్ అండ్ మెంతుల వాటర్‌తో. ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. లైక్ ఈ క్లైమేట్ చేంజ్‌లో వచ్చే బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ అండ్ నాకేంటంటే కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయండి. ప్రతిదానికి యాంగ్జైటీ, గందరగోళం, గజిబిజి గందరగోళం చేసేస్తున్నాను. సో జస్ట్ టు కామ్ మై నర్వ్స్ ఆల్సో సోంఫ్ వాటర్ రియల్లీ హెల్ప్స్ టు కామ్ యూ డౌన్. అందుకని సోంఫ్ అన్నది మస్ట్ అండ్ షుడ్గా నేను ఈ మధ్య కుకింగ్లో కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేస్తున్నాను. మీకు కూడా యాంగ్జైటీ అటాక్స్ అట్లా ఉంటే జస్ట్ ట్రై వన్స్ అండి, సోంఫ్ వాటర్తో ట్రై చేయండి. ఇట్ యాక్చువల్లీ సూతెన్స్ యువర్ నర్వ్స్ అన్నట్టే ఉంటుంది. అండ్ పడుకునేటప్పుడు కూడా ఒక్కసారి ఓన్లీ సోంఫ్ టీ తాగుతూ ఉంటే మాత్రం నిద్ర బాగా పడుతుంది అండ్ కొంచెం రిలాక్స్డ్. అంటే మనకేంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించేస్తూ ఉంటాం కదా. 24/7 వీ వాంట్ టు థింక్ అబౌట్ ఓకే ఇవాళ పడుకునేటప్పుడు కూడా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, ఇంకేం పనులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఇవే ఆలోచిస్తూ ఉంటాం. సో వీ నీడ్ టు కామ్ డౌన్ అవర్ మైండ్ ఆల్సో. అలాంటప్పుడు వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్, యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ దీస్ హోమ్ రెమెడీస్. అండ్ పడుకునే ముందు సోంఫ్ వాటర్ తాగితే మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి అండ్ నిద్ర కూడా పడుతుంది. నాకైతే ఇట్ వర్క్డ్. నేను ఆన్ రెగ్యులర్ బేసిస్ చేయనండి, కానీ ఇప్పుడు నేను కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది, నిద్ర పట్టేలాగా లేదు ఇవాళ, బికాజ్ ఐ కీప్ ఆన్ థింకింగ్, ఓవర్ లూప్లోకి వెళ్ళిపోతానండి. ఓవర్ థింకింగ్, ఆ లూప్లోకి వెళ్ళిపోతాను. అప్పుడు నాకు అనిపిస్తుంది ఓకే ఇట్స్ బెటర్ ఐ హ్యావ్ సోంఫ్ వాటర్ అనేసి జస్ట్ వాటర్లో మరిగే నీళ్ళలో కొంచెం సోంఫ్ వేసుకొని అది టీ లాగా చేసుకొని తాగేయటమే. ఇట్ రియలీ వర్క్స్ ఫర్ మీ అండి. అండ్ నేను ఇంకా అది డ్రింక్ తాగేసి పూజ చేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇవాళ ఏంటి అంటే కొంచెం స్పెషల్గా చేస్తున్నానండి. బగారా రైస్ అండ్ చికెన్ ఇగురులాగా మరీ గ్రేవీగా కాకుండా కొంచెం గట్టిగా చేస్తున్నాను. అండ్ పప్పుచారు పెడతాను. అండ్ ఇవాళ అలసందల వడలు, లోబియా వడ అంటాం కదా, వడలు కాదండి పునుగులు వేసాను నేను బికాజ్ ఆఫ్ టైమ్ కన్స్ట్రెయిన్. ఎందుకు ఇన్ని చేస్తున్నాను అంటే ఇవాళ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇంటికి వస్తామన్నారండి, సింధు గారు. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఎన్ని రోజుల తర్వాత నా ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు అన్న ఒక థాట్ వచ్చింది. వారణాసిలో ఉన్నప్పుడు మై ఫ్రెండ్ వాజ్ దేర్, ప్రియాంక అనేసి. అది చాలా క్లోజ్ అండి నాకు. ఇప్పటికీ వారణాసి వదిలేసి వచ్చిన ఇన్ని ఇయర్స్కి కూడా తను నాకు కాల్ చేస్తూ ఉంటుంది అండ్ వీ కెన్ టాక్ ఫర్ అవర్స్ టుగెదర్. దాని తర్వాత ఎప్పుడు నాకు అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఎవరితో ఏర్పడలేదండి ఆఫ్టర్ ఐ లెఫ్ట్ వారణాసి. అండ్ ఇవాళ సింధు గారు వస్తాను అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఐ థాట్ వచ్చేటప్పుడు కొంచెం స్పెషల్గా ఏమైనా చేద్దాము అనేసి మార్నింగ్ కొంచెం ఇవాళ డే అంతా ఎర్లీగా స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి పూజలు అయిపోయినాక ఇంకా శ్లోక టిఫిన్ బాక్స్తో పాటే నేను అందరికీ ప్రిపరేషన్స్ అయితే చేసేస్తున్నాను. సో బగారా రైస్ చేశాను అండ్ చికెన్ కర్రీ చేసేసాను అండ్ పప్పుచారు. సింధుతో తన 1.5 year కిడ్ వాడు కూడా వస్తున్నాడండి. సో ఐ వాజ్ ఎక్సైటెడ్ బికాస్ చాలా రోజుల తర్వాత చిన్నపిల్లలు కూడా ఇంట్లో వస్తున్నారు అనేసి. అండ్ హీఈస్ సచ్ అ స్వీట్ హార్ట్ అండి. అసలు అబ్బాయిలు అంత చక్కగా ఆడుకోవటం, అంత ప్రశాంతంగా కూర్చొని, హీస్ యాక్టివ్ యట్ హీస్ వెరీ అబ్జర్వింగ్ అనమాట. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. యాక్చువల్లీ తను కంగారు పడింది, అక్క మీ ఇంట్లో ఇన్ని ఉంటాయి కదా వీడన్నీ పాడు చేస్తాడేమో అని. బట్ హీ రియలీ డెంట్ టచ్ ఎనీథింగ్ అండి. వీఆర్ జస్ట్ సేయింగ్ అది పడుతుందేమో నాన్న అనేసి. అండ్ హీ వాజ్ సో అండర్స్టాండింగ్. పిల్లలకి మనం అరిచి గందరగోళం చేస్తే వాళ్ళు గజిబిజి గందరగోళంలో ఉంటారేమోనండి. మనం మెల్లిగా చెప్తూ ఉంటే దే విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనిపించింది నాకైతే. అండ్ ఇట్ వాజ్ సచ్ అ ప్లెజర్ మీటింగ్ దెమ్. నాకైతే 1 whole day వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపించిందండి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ బాంబేలో ఇంత దూరంగా ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళని మీట్ అయ్యాను అండ్ మన వ్యూవర్ని మీట్ అయ్యాను అంటే అదొక డిఫరెంట్ థ్రిల్ ఉంటుంది కదండి. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఇంకా శ్లోక స్కూల్కి వెళ్ళిపోయిందండి. శ్లోకాకి ఏంటి అంటే బగారా రైస్ అండ్ చికెన్ తన బాక్స్లో కూడా పెట్టేశాను. ఇంకా పప్పుచారు ఇవన్నీ తర్వాత చేశాను అనమాట తను వెళ్ళిపోయినాక.
సో బగారా రైస్ అండ్ చికెన్ తనకు కొంచెం పెట్టేసి ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోయినాక ఇప్పుడు జనరలీ కొంచెం టైం తీసుకొని రిలాక్స్ అయితే అవుతానండి శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక. కానీ ఇవాళ అసలు రిలాక్స్ అవ్వలేదు బికాజ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు ఫినిష్. అండ్ కిడ్ ఇంటికి వస్తున్నాడు అంటే నాకేంటి అంటే మాకు డస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుందండి. సో పిల్లలకి ఏమైనా డస్ట్ అది ట్రిగర్ చేస్తుందేమో అని ఒక చిన్న భయం ఉంటుంది. సో ఐ థాట్ ఐ విల్ ఎన్షూర్ దట్ ద లివింగ్ ఏరియా ఇస్ కంప్లీట్లీ క్లీన్. బెడ్రూమ్ అయితే ఎప్పటికప్పుడు డస్ట్ ఫ్రీగానే ఉంచుకుంటానండి. లివింగ్ ఏరియాలో కూడా డస్టింగ్ అన్నది జరుగుతుంది, కానీ సోఫాస్ ఇవన్నిట్లో ఎక్కడో మూలన డస్ట్ ఉంటుంది. అండ్ పిల్లలు కదండి, ఫేస్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు. ఒకవేళ అక్కడ డస్ట్ ఉన్నా, డస్ట్ మేట్స్ ఉన్నా వాళ్ళకి ర్యాష్ వస్తుందేమో అని థరో క్లీనింగ్ అయితే చేసుకుందాము అనేసి వ్యాక్యూమ్ తీసానండి. అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఏ బ్రాండ్ అని అడుగుతున్నారండి. ఇది యురేకా ఫోర్బ్స్. నేను చెక్ చేసి లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది మరీ హెవీ డ్యూటీ డస్టింగ్కి అయితే పనికి రాకపోవచ్చు. బేసిక్ థింగ్స్ లైక్ యువర్ కార్పెట్స్, మామూలు బూజులు దులుపుకోవటం, ఇట్లా మ్యాట్రెసెస్ అండ్ సోఫాస్ క్లీన్ చేసుకోవటం, ఇలాంటి పనులకు మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ ఐ డోంట్ నో అబౌట్ హెవీ డ్యూటీ డస్టింగ్, అది నేను ఇంతవరకు ట్రై చేయలేదండి. కానీ యాక్చువల్లీ నా మెష్ డోర్స్ ఉంటాయి కదా, వాటిల్ని కూడా ఒకరోజు క్లీన్ చేశాను అండ్ ఇట్ రియలీ వర్క్డ్ వెల్ ఫర్ మెష్ డోర్స్ ఆల్సో. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మీరు దీని బ్రాండ్ కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి, ఇది యురేకా ఫోర్బ్స్ది. అండ్ డస్టింగ్ చేసేసుకున్నాక ఇక్కడ కుషన్ కవర్స్ కూడా మార్చేద్దాము, చాలా రోజులైంది చేంజ్ చేసి అనేసి సంక్రాంతి టైంలో చేంజ్ చేసినట్టున్నానండి. సో ఇట్స్ బీన్ అ మంత్. సో ఇవాళ ఎట్లాగో క్లీన్ చేసుకుంటున్నాను కదా, ఫ్రెష్ కవర్స్ అయితే వేసేసాను, వాష్డ్ అండ్ ఫ్రెష్ వన్స్. సో ఇట్లా చిన్న చిన్న పనులు అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని జస్ట్ మేకింగ్ మై హౌస్ గెస్ట్ రెడీ అనమాట, అంతే. అండ్ పిల్లలు వస్తున్నారంటే కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అటెన్షన్ టు డీటెయిలింగ్ అన్నది ఇస్తున్నాను, అంతే. అండ్ ఇక్కడ కుషన్స్ ఇవన్నీ మార్చుకున్నాక మాత్రం ఒక్కసారి సూపర్ఫిషియలీ లివింగ్ ఏరియా అంతా డస్టింగ్ అయితే చేసేసుకున్నానండి. ఎక్కడ డస్ట్ లేకుండా అయితే చూసేసుకున్నాను. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మనం డస్ట్ చేస్తాం కాబట్టి, డస్టింగ్ అన్నది చేస్తాం కాబట్టి పెద్దగా టైం అయితే పట్టదండి ఈ పనులకి. అందుకనే ఏదైనా ఒక రొటీన్ లాగా పెట్టుకొని క్లీన్ చేసుకున్నాము అనుకోండి, ఇట్లా గెస్ట్ వస్తున్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ మీ ఇట్ లిటరలీ టుక్ ఆల్మోస్ట్ 1 hour టు డూ ఎవ్రీథింగ్ అండి. థరో వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసి, కుషన్ కవర్స్ చేంజ్ చేసి, డస్టింగ్ లివింగ్ ఏరియా అంతా డస్టింగ్ చేసుకొని అప్రాక్సిమేట్లీ 1 to 1.5 hour పట్టింది. నేను ఇవి చేసుకుంటూనే మళ్ళీ అక్కడ వంట కూడా కొన్ని కిచెన్లోకి వెళ్ళి కొంచెం పప్పుచారు కావాల్సినవన్నీ చేసుకొని అవన్నీ చేస్తూ వస్తూ ఉన్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే వెన్ యువర్ హౌస్ ఇస్ ఆల్రెడీ నీట్ మనకి ఎక్కువ టైం అయితే పెట్టదు. బట్ ఎస్, కొంచెం గెస్ట్ వస్తున్నారని ఇంకొంచెం నీట్గా ఏమైనా చేద్దాం అనుకుంటూ ఉంటాము, దానికి కొంచెం డెకరేషన్కి టైం పట్టచ్చు. బట్ ఇవాళ నేను ఇంక ఎక్స్ట్రా డెకరేషన్ ఏమీ చేయలేదండి. ఐ వాజ్ జస్ట్ ఎన్షూరింగ్ కిడ్కి ఎక్కడ ఏమీ అడ్డంకులు లేకుండా ఉండాలి అన్నది ఒకటే చూసుకున్నాను. అండ్ ఈ కార్నర్లో కృష్ణయ్య దగ్గర ఒక గ్రీన్ ప్లాంట్ పెట్టమని మన వ్యూవర్ ఒకరు చెప్పారండి. యాక్చువల్లీ ఎరికా పామ్ దీని వెనకాల పెడితే చాలా బాగుంటుంది, కానీ క్లీనింగ్ దగ్గరకు వచ్చేసరికి హౌస్ హెల్ప్స్ అక్కడ క్లీన్ చేయరండి. అండ్ ఎస్పెషలీ కార్నర్ కాబట్టి చక్కగా అక్కడే వదిలేస్తారు. అందుకని నాకు అక్కడ ఏమైనా ప్లాంట్ పెట్టాలి అంటే క్లీనింగ్ అంటే ప్రాక్టికాలిటీ కూడా చూసుకోవాలి కదా, అందుకని పెట్టట్లేదండి. అదర్వైజ్ దట్స్ అ వండర్ఫుల్ సజెషన్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మినీ ఎరికా పామ్ అయితే పెట్టేశాను. ఇది భలే క్యూట్గా ఉంటుందండి ఈ ప్లాంట్. ఇది నేను పూణేలో తీసుకున్నాను అండ్ ఇట్స్ అ టేబుల్ టాప్ ప్లాంట్ లాంటిది. కానీ పూణే నుంచి ఇక్కడ బాంబేకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వచ్చినప్పుడు ఈ ప్లాంట్ లిటరలీ చనిపోయిందండి. అండ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉందండి, 700-800కో ఇచ్చాడనమాట. సో ఐ ఫెల్ట్ అయ్యో దీన్ని పాడు చేసేసుకున్నానే అనేసి. కానీ కన్సిస్టెన్సీ అండ్ మన హోప్ ఒక్కొక్కసారి ప్లాంట్ని కూడా బతికిస్తుందేమో అనిపించిందండి. బికాజ్ అది లిటరలీ డెడ్ అయిపోయిన దానికి కూడా రోజు నీళ్లు పోసి 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 ఫైనలీ మొన్న డిసెంబర్కి ఇట్ రివైవ్డ్. కానీ గ్రోత్, కొత్త షూట్స్ అవి రావటం నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చిందండి ఆ ఎరికా పామ్కి. అండ్ నౌ ఇట్ ఈస్ రియలీ ఫైన్. అండ్ ఎంత సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందండి ఒక ప్లాంట్ ఆల్మోస్ట్ లైక్ అట్ ద వర్జ్ ఆఫ్ డెత్ నుంచి దాన్ని తీసుకొని బయటకు వచ్చి ఇట్స్
సర్వైవ్డ్ అంటే ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అమ్మయ్య బతికిందిరా దేవుడా అనుకుంటాం కదా. సో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. నాకు ఈ ప్లాంట్ని చూసిన ప్రతిసారి యూ షుడ్ నెవర్ గివ్ అప్ హోప్ అని మాత్రం అనిపించిందండి. అదే నేను ఇక్కడికి వచ్చినప్పుడు హోప్ వదిలేసి ఇది చచ్చిపోయిందిలే అనేసి దాన్ని పీకేసి ఉంటే ఇట్స్ గాన్. కానీ ఏదో ఒక నమ్మకం ఇది బతుకుద్దేమో అన్న ఒక చిన్న ఆశ మనిషితో ఎన్ని పనులైనా ఎన్ని మిరకల్స్ అయినా చేయించగలవు అనిపించింది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ప్లాంట్స్ అండి. నెవర్ గివ్ అప్ హోప్. ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో అయినా దే సర్వైవ్. అండ్ ఎస్పెషలీ మై ప్లాంట్స్ దే డూ రియలీ సర్వైవ్ అండి. దే ఆర్ ఆల్సో ఫైటర్స్ లైక్ మీ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి పాపం వేర్ హౌస్లో పెట్టేస్తాము. అక్కడ వాటరింగ్ ఉండదు. అవి ఎట్లా ఉంటాయో అని ఒక బెంగ అయితే ఉంటుంది. బట్ దెన్ వెన్ ఐ గెట్ బ్యాక్ టు దెమ్ అంటే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఐ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ మళ్ళీ కొన్ని బ్రతుకుతాయి, కొన్ని బతకవండి ప్లాంట్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ట్రై టు రివైవ్ దెమ్. ఇంకా అసలు హోప్ లేకుండా ఎండిపోయినాయి అంటే మాత్రం దాన్ని ఏం చెయ్యలేను కదా. సో ఇలాగైతే ప్రతి నేచర్లో ప్రతి ఎలిమెంట్ విల్ టీచర్ సమ్ ఆర్ ద అదర్ థింగ్ అనిపిస్తుందండి నాకు. అండ్ ఇక్కడ నేను ఏంటంటే ఎంట్రీ వే కూడా ఈ విండో ఉంటుంది కదా, ఇది రెగ్యులర్లీ డస్టింగ్ చేయనండి నేను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేస్తాను. సో ఇవాళైతే అది క్లీన్ చేసేస్తున్నాను, అక్కడ డస్ట్ ఉండకుండా ఉంటుంది అనేసి. అండ్ ఈ షూ ర్యాక్ కూడా నీట్గా క్లీన్ చేసేసి అన్నీ తీసి తరో క్లీనింగ్ అయితే చేశాను. ఇక్కడ మాత్రం సూపర్ఫిషియల్ క్లీనింగ్ కాదండి, ప్రాపర్ తరో క్లీనింగ్ అయితే చేసేసి ఇంకా డైనింగ్ ఏరియా దగ్గరికి వచ్చాను. ఇక్కడ అంతా వెట్ వైప్తో క్లీన్ చేస్తున్నానండి డైనింగ్ ఏరియా. జనరలీ మనం ఏ మీల్ తీసుకున్నా తిన్న వెంటనే క్లీన్ అయితే చేసేస్తాను. బట్ సమ్టైమ్స్ ఏంటి అంటే నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినండి, అది ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే అన్నట్టు ఉంటుంది నాకైతే ఆ డైనింగ్ టేబుల్. అదర్వైజ్ నేను టీవీ చూస్తూనే లంచ్ చేస్తాను. అండ్ శ్లోక నేను ఉన్నా కూడా కబుర్లు చెప్పుకుంటూ అట్లా టీవీ దగ్గరే ఉంటామండి. ఓన్లీ వెన్ అనంత్ ఈజ్ దేర్ వీ ట్రై టు స్విచ్ ఆఫ్ ద టీవీ అండ్ జస్ట్ టాక్ అండ్ ఈట్ ఆర్ డిన్నర్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డైనింగ్ టేబుల్ ఈజ్ అ డెకరేటివ్ పీస్ మా ఇంట్లో. దాన్ని పెద్దగా యూజ్ చేయము. అండ్ ఒక్కొక్కసారి షాపింగ్కి వెళ్ళి వస్తాం కదండి, అప్పుడు మాత్రం డంప్ చేసే ప్రతి వస్తువు మాత్రం డైనింగ్ టేబుల్ మీదే ఉంటుంది. ప్రపంచంలో ఏ వస్తువు మిస్సింగ్ అయినా అంటే మా ఇంటి ప్రపంచంలో అది డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోతే ఆ చైర్స్ మీద దొరికే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయండి. అండ్ మీలో ఎంతమంది కూడా డైనింగ్ టేబుల్ని ఇట్లా స్టోరేజ్ కౌంటర్ లాగా యూజ్ చేస్తారో చెప్పండి నాకు. అండ్ ఇవాళైతే అన్నీ క్లీన్ చేసేసాను. అండ్ ఈ క్యాండిల్ హోల్డర్ ఇది నేను హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నానండి. అండ్ ఈ ట్రే గురించి కూడా అడుగుతున్నారు. ఆ రెడ్ కలర్ ట్రే అయితే నేను రాజస్థాన్లో తీసుకున్నానండి, జైపూర్లో లోకల్ షాప్స్లో కొనుక్కున్నాను. సో దాని లింక్ అయితే నా దగ్గర లేదు. ఈ 2 ప్రోడక్ట్స్ లింక్స్ కూడా లాస్ట్ టైం అడిగారండి. సో ఐ డు నాట్ హ్యావ్ లింక్స్. అండ్ ప్రతి ప్రోడక్ట్కి లింక్ అయితే ఇంపాసిబుల్ అండి. ఎస్పెషలీ డెకరేటివ్ ఐటమ్స్ అయితే లింక్స్ దొరకవు. నేను చూసి సిమిలర్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే అమెజాన్లో అది ప్రొవైడ్ చేస్తాను. బట్ దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద ప్రోడక్ట్ విచ్ ఐ హ్యావ్ ఎట్ హోమ్. ఎందుకు అంటున్నానంటే కౌ హెడ్స్ గురించి కూడా చాలా క్వెర్రీస్ వచ్చినాయండి. సో నేను ఇవి కౌ హెడ్స్ అన్నవి వారణాసిలో తీసుకున్నాను. సో అలా అడుగుతున్నారు కదా అనేసి వెతికి అమెజాన్లో సిమిలర్ టైప్ ఆఫ్ కౌ హెడ్స్ ఉన్నవి ఇచ్చాను. బట్ ద కలర్స్ ఆర్ డిఫరెంట్. సో మన వ్యూవర్స్ అడుగుతున్నారు, గాయత్రి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా అనేసి. సో డెకరేటివ్ ఐటమ్స్ అన్నవి నేను కొనుక్కున్నది మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్ లోకల్ స్టోర్స్ అండి. నేను ఆన్లైన్ ఏ డెకరేటివ్ పీసు కొనను వితౌట్ చెకింగ్ ఇట్. సో ఇట్లాగైతే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఇంకా ఇప్పుడు ఈ డస్టింగ్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ద హౌస్ ఈజ్ రెడీ టు వెల్కమ్ అవర్ గెస్ట్. సో నేను ఇప్పుడు మాత్రం కొంచెం కాఫీ తాగి రిలాక్స్ అయ్యానండి ఒక 10 to 15 minutes. అండ్ దెన్ ఇంకా లాస్ట్ ఘట్టం అనమాట ఇవాళ వీడియోలో, దట్ ఈస్ లోబియా వడ. సో లోబియా వడ నేను చాలాసార్లు రెసిపీస్ షేర్ చేసుకున్నాను. బట్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి ఓవర్ నైట్ సోక్ చేసిన లోబియా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, గార్లిక్, అల్లం, జీరా 1 స్పూన్, సోంఫ్ 1 స్పూన్, 1/2 స్పూన్ వాము, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు అండ్ నేను గరం మసాలా కూడా వేసానండి. ఇవన్నీ వేసి కొత్తిమీర వేసి చక్కగా ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకున్నాక ఈజీగా వడ వచ్చేస్తుందండి.
కానీ నాకు ఇంకా అప్పటికే వాళ్ళు చెప్పిన టైం అయిపోయింది. సో నేను ఇంకా గబగబా పునుగుల్లాగా వేసేసాను. సో ఇవి ఫాస్ట్గా కాలుతాయి కదా, వడలైతే కొంచెం టైం పడుతుంది. సో ఇలాగైతే ప్రిపేర్ చేసుకున్నానండి. అండ్ వీ హ్యాడ్ అ వెరీ నైస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ సింధు ఫర్ కమింగ్ home and spending your very important day with me. It means a lot అండి when someone wants to connect with you, and ఆ ఎఫెక్షన్, ఆ బాండింగ్ మా ఇద్దరిది వీ ఫెల్ట్ సో, అంటే కొత్త వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు లేదండి. ఇట్ వాజ్ లైక్ ఐ నో హర్ ఫార్ మెనీ ఇయర్స్ అన్నట్టే ఉంది. వి బోత్ జెల్డ్ రియలీ వెల్. అండ్ ఇంక అంతా రెడీ అయిపోయినాక మాత్రం నేను ఇట్లా రెడీ అయిపోయానండి సింపుల్గా, అండ్ రెడీ టు వెల్కమ్ అవర్ లిటిల్ గెస్ట్ అండ్ సింధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇక్కడితో నేను వీడియో అయితే కంక్లూడ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.